వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. లాస్ట్ ఎపిసోడ్లో మనం కురువంశానికి 3 రాకుమారులు పుట్టారని చెప్పుకున్నాం కదా. అదేనండోయ్, ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు పుట్టారని చెప్పుకున్నాము కదా. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో వారి పెళ్ళిళ్ళ గురించి, వారి భార్యల గురించి మాట్లాడుకుందాము. ఇక వీరికి కూడా అన్ని శస్త్రవిద్యలు అలానే ధర్మబోధ నేర్పించారు. ఇక వీరు పెరిగి పెద్దయ్యారు. హస్తినాపురి కళ నెరవేరబోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా హస్తినాపురి సామ్రాజ్యానికి రాజు కోసం. మరి విచిత్రవీర్యుడు చనిపోయినప్పటి నుంచి రాజు లేడు కదా. భీష్ముడు రాజ్యాన్ని చూసుకుంటున్నాడు అనుకోండి, కానీ రాజులా కాదు కదా. ఇక ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కాబట్టి ఆయనని రాజుగా పెట్టలేరు. కాబట్టి రెండవ వాడైన పాండుని రాజుగా చేశారు. అంటే పాండు మహారాజు అయ్యాడని అర్థం. ఇక జ్ఞానవంతుడిని, ఎవరు, విదురుడిని హస్తినాపురి సామ్రాజ్యానికి మంత్రిగా చేశారు. ఇక వీరికి పెళ్ళిళ్ళు చేయాలనుకుంటారు. ముందుగా పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి పెళ్లి చేయాలనుకుంటారు. అప్పుడు గాంధార దేశ రాకుమారి గాంధారి గురించి తెలుస్తుంది. ఈ గాంధారి చిన్నప్పటి నుంచి మహాభక్తురాలు. ఎప్పుడూ పూజలు చేస్తూనే ఉంటారు. యాగాలు, పూజలు చిన్నప్పటి నుంచే ఈమె చేస్తూ వస్తారు. ఇక ఈ గాంధారికి ధృతరాష్ట్రుడితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఇక ఈ గాంధారికి ఎప్పుడైతే తన భర్త జన్మతః అంధుడు అనే విషయం తెలిసిందో, ఇక ఈవిడొక పెద్ద నిర్ణయం తీసుకుంటుందండి. అది ఏంటంటే తన కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. ఎందుకంటే తన భర్తకి చూపు లేదు. తన భర్త ఈ ప్రపంచాన్ని చూడలేనప్పుడు నాకు మాత్రం ఆ చూపెందుకు, నేను మాత్రం ఎందుకు చూడాలి ఈ ప్రపంచాన్ని అని గంతలు కట్టుకుంటుంది. అలానే ఆ గంతలను జీవితాంతం కట్టుకుంటానని చెప్పి శపథం చేస్తుంది ఆవిడ. అందుకే గాంధారి మహాపతివ్రతలలో ఒకరయ్యారు. ఇక గాంధారి పతిభక్తికి మెచ్చిన వేదవ్యాసుడు ఆమెకొక వరాన్నిస్తాడు. ఆ వరం ఏంటంటే శతపుత్ర యోగం. అంటే గాంధారి 100 మంది పుత్రులకు జన్మనివ్వగలదు అని. ఈ వరం కారణంగానే కౌరవులు పుట్టబోతున్నారు. ఇక ఇప్పుడు రెండో వాడిన పాండు మహారాజుకు పెళ్లి చేయాలనుకుంటారు. అప్పుడే వారికి కుంతీభోజ రాకుమారి కుంతీదేవి గురించి తెలుస్తుంది. కుంతీదేవి అసలు పేరు పృథ. ఆమె సూరసేన మహారాజు కూతురు. కానీ చిన్నప్పుడే ఈ పృథను కుంతీభోజ రాజుకు దత్తత ఇచ్చారు. కాబట్టి ఆమె కుంతీభోజ రాకుమారి కుంతి అయ్యింది. ఈ కుంతీదేవి దుర్వాస అనే ఒక మహర్షికి సేవలు చేస్తుంది. ఆ మహర్షి చాలా కోపిష్టి. కానీ ఆ మహర్షి ఈ కుంతీదేవి చేసిన సేవలకు, ఈమె సహనానికి మెచ్చి ఈమెకొక మంత్రాన్ని వరంగా ఇస్తారు. ఆ మంత్రం ఏంటంటే, కుంతీదేవి ఆ మంత్రం జపించి ఏ భగవంతుడినైనా తలుచుకుంటే ఆ భగవంతుడి అంశను ఈమె బిడ్డగా పొందగలదు అని. ఇక కుంతీదేవి అసలు దుర్వాస మహర్షి ఇచ్చిన ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అని పరీక్షించాలనుకుంటుంది. అప్పుడు ఆవిడ సూర్యభగవానుడికి నమస్కరించి ఈ మంత్రాన్ని జపిస్తుంది. వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి ఆ మంత్ర ఫలితంగా నేను మీకు పుత్రుడిని ఇవ్వబోతున్నాను అని చెప్తాడు. ఇంకా కుంతీదేవి భయపడిపోయి ఇలా అంటుంది, నాకింకా పెళ్ళి కాలేదు, పెళ్ళికి ముందే పిల్లలంటే ఈ సమాజం నన్ను ఎలా చూస్తుంది అని. అలానే అసలు ఆ పుత్రుడిని నాకు ఇవ్వొద్దు అని. ఇంకప్పుడు సూర్యభగవానుడు ఇలా అంటారు, ఒక్కసారి ఆ మంత్రాన్ని జపించి వారి పేరును స్మరించిన తరువాత తప్పకుండా ఆ మంత్ర ఫలితంగా పుత్రుడిని ఇచ్చి తీరవలసిందే అని. ఇక ఆయన ఆ పుత్రుడిని ఇస్తూ ఇలా కూడా చెప్తారు, ఆ పుత్రుడిని నేను రక్షిస్తాను, నా రక్షణ కవచంగా ఆ పుత్రుడికి కవచకుండలాల్ని ప్రసాదిస్తున్నాను అని. అంటే ఆ కవచకుండలాలు ఆ పిల్లవాడికి ఏ ఆపద రాకుండా, ఒకవేళ వచ్చినా కవచంగా ఉంటాయని అర్థం. ఇక కుంతీదేవికి ఏం చేయాలో అర్థం కాక తన నమ్మకస్తురాలైన దాసిని పిలిపించి ఒక పెట్టె తయారు చేపిస్తుంది. ఆ పెట్టెలో ఈ పిల్లవాడిని పెట్టి ఒక నదిలో వదిలిపెడుతుంది. ఇక ఆ పిల్లవాడు ఆ నదిలో వెళుతూ ఒక సూత కుటుంబానికి దొరుకుతాడు. ఇక ఆ సూత కుటుంబం ఈ పిల్లవాడిని పెంచుకుంటుంది. ఆ పిల్లవాడే కర్ణుడు. కుంతీదేవి ఆ మంత్రాన్ని కావాలని జపించదు, ఏదో పరీక్షించాలనే కుతూహలంతో జపిస్తుంది. కానీ ఫలితంగా ఆమెకు చూడండి, ఒక పిల్లవాడు పుట్టాడు.
ఆ పిల్లవాడు తన పుత్రుడు అని ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ఇక ఆ బిడ్డను నదిలో వదిలిపెడుతుంది. ఆ కారణంగా ఆమె జీవన పర్యంతం ఆ బిడ్డను అలా వదిలిపెట్టినందుకు ఎప్పుడూ ఆమె లోపల బాధపడుతూనే ఉంటుంది. ఇక కుంతీదేవి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పదు. ఇక ఈ కుంతీనే పాండు మహారాజుకిచ్చి పెళ్లి చేస్తారు. కొన్ని రోజుల తరువాత పాండు మద్రదేశ రాకుమారి మాద్రిని పెళ్లి చేసుకుంటాడు. అంటే పాండు మహారాజుకు 2 భార్యలు. మొదటి భార్య కుంతి, అలానే రెండవ భార్య మాద్రి. ఇక ధృతరాష్ట్రుడికేమో గాంధారి. నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు కౌరవులు పాండవులు ఎలా పుట్టారో తెలుసుకుందాము. ఇక ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, చూశారు కదా, గాంధారి తన భర్తకు కళ్ళు లేవని తెలుసుకున్న తరువాత ఆమెకి కళ్ళు ఉన్న ఆయనతో జీవితం పంచుకోవడమే కాకుండా ఆయన అంధత్వాన్ని కూడా పంచుకుంది. అంటే ఒక భార్య భర్త కష్టసుఖాలని ఎలా పంచుకోవాలో గాంధారి చేసి చూపించారు. ఇంకా కుంతీదేవిని చూడండి, ఆమె సహనంతో ఒక కోపిష్టి మహర్షిని కూడా ప్రసన్నం చేసుకోగలిగింది. ఫలితంగా గొప్ప వరాన్ని పొందింది. అంటే సహనంగా ఉంటే ఎలాంటి వారినైనా సరే మెప్పించగలం అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. ఇక మీ అందరికీ ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.